బ్రేక్ఫాస్ట్ రకరకాలుగా చేసుకుంటాం కదా పోహాతో, దాన్ని ఈ రోజు కాస్త డిఫరెంట్ గా బాంబే స్టైల్లో అలా దీన్ని స్ట్రీట్ లో ఎక్కువగా చేస్తుంటారండి. అది ఎలా ప్రిపేర్ చేయాలో చేసే ముందు మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్లీజ్ వీడియో మొత్తం చూసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫస్ట్ రెసిపీ కోసం ఒక 2 కప్స్ వరకు అటుకులు తీసుకోవాలి. అటుకులు తీసుకొని దాన్ని నీట్ గా వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్నాక దానిలో ఒక 2 మినిట్స్ వరకు వాటర్ ఉంచాలి, అంతే అండి. ఎక్కువ మనకు మెత్తగా కావద్దు అటుకులు ఈ రెసిపీకి. తర్వాత వాష్ చేసుకున్నాక ఓ జల్లీలో వేసుకుని దాంట్లో 1 టీ స్పూన్ వరకు షుగర్ పౌడర్ అయినా షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని బాగా నీట్ గా కలుపుకోవాలి ఒక స్పూన్ తో. తర్వాత కలుపుకున్నాక దీన్ని పక్కన ఉంచుకోండి. మనకి రెసిపీకి ఎక్కువగా అటుకులు పొడి పొడిగా ఉంటుంది. తర్వాత ఒక ప్యాన్ లో 2 to 3 టీ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు పల్లీలు వేసుకోవాలి. దీన్ని మీకు పల్లీలు ఎక్కువగా నచ్చితే ఎక్కువైనా వేసుకోవచ్చు, లేకపోతే లైట్ గా వేసుకోండి. ఒక టేబుల్ స్పూన్ వరకు సరిపోతుంది. మనకు పల్లీలు అనేది వేగాక దీన్ని పక్కన ఉంచుకోండి. మనకు దీనివల్ల ఏంటంటే పల్లీలు అనేది క్రిస్పీగా ఉంటాయి. తర్వాత అదే ఆయిల్లో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, ఒక పెద్ద సైజు ఆనియన్ ముక్కలు, తర్వాత కొద్దిగా పచ్చిమిర్చి వేసుకోండి. మీకు రుచికి సరిపడ పచ్చిమిర్చి నేను ఇప్పుడు వేస్తున్నాను. ఆనియన్స్ వేగాక వేసాను. తర్వాత ఇదంతా ఫస్టే వేసుకోవాలి. నార్మల్ గా మనకు ఆనియన్స్ అనేది మాక్సిమం ఇట్లా రెడ్డిష్ అయ్యాక దాంట్లో 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. పసుపు ఇదంతా వేగాక మనము ఆల్రెడీ పక్కన ఉంచుకున్న అటుకుల్ని దీంట్లో వేసుకొని బాగా మిక్స్ చేయండి. బాగా కలుపుకోవాలి. కొంచెం మంచిగా కలుపుకోవాలండి, ఎక్కువగా ప్రెషర్ పెట్టకుండా నార్మల్ గా కలుపుకొని తర్వాత మనము ఆల్రెడీ వేయించుకున్న పల్లీల్ని, తర్వాత 1 టీ స్పూన్ వరకు ఎండు కొబ్బరి పొడి, ఇదే దీంట్లో రెసిపీ స్పెషల్ అండి. ఇది వేసుకొని బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ అలా మూత పెట్టుకోవాలి. దీనివల్ల అటుకులు అనేది మనకు సాఫ్ట్ గా అయిపోతాయి. తర్వాత బాగా కలుపుకున్నాక దాంట్లో ఒక 2 టీ స్పూన్స్ వరకు నిమ్మరసం వేసుకోవాలి. తర్వాత కొద్దిగా కొత్తిమీరాకు ఇదంతా వేసుకొని బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ వాళ్ళకి అట్లా స్టవ్ పైన ఉంచుకోవాలి. తర్వాత సర్వ్ చేసుకుంటే అయిపోతుందండి మన రెసిపీ. చాలా ఫాస్ట్ గా కూడా అయిపోతుంది, చాలా డిఫరెంట్ గా కూడా ఉంటుంది. దీంట్లో అడిషనల్ గా షుగర్ యాడ్ చేసుకున్నాం, ప్లస్ ఎండు కొబ్బరి యాడ్ చేసుకున్నాం కదా, కాస్త డిఫరెంట్ గా నిమ్మరసము అలాగే కాస్త డిఫరెంట్ గా ఉంటుంది. మీరు కూడా ఎంజాయ్ చేస్తుంటారు దీన్ని తింటుంటే. ప్లీజ్ ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. అలాగే మీకు నా కుకింగ్ స్టైల్ నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.